హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్ మనీ వండర్స్. ఈరోజు మన ఛానల్లో ఎండుమిర్చి వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మమ్మ మాకు ఇలా చేసి పెట్టేది, చాలా బాగుండేది. ఈ ఎండుమిర్చి వెల్లుల్లి కారంలో వాటర్ అస్సలు యాడ్ చేయకుండా చేయాలి. ఇందులో హైలైట్ ఏంటంటే వెల్లుల్లి. రండి చూద్దాం ఎలా ప్రిపేర్ చేయాలో. డెలివరీ అయిన వాళ్ళు కూడా ఈ రెసిపీని తీసుకోవచ్చండి, ఎందుకంటే వెల్లుల్లి యాడ్ చేసాం కాబట్టి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. చింతపండుని పిక్కలు నార్లు తీసేసి క్లీన్గా పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తొడిమలు తీసుకున్న ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ చేసి ఎండుమిర్చిని ఫ్రై చేసినట్లయితే వెంటనే మాడిపోతాయి. కడాయి ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ యాడ్ చేసిన వెంటనే హీట్ అవుతుంది. సో ఆ టైంలో మనం ఎండుమిర్చిని యాడ్ చేసి ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా ఫ్రై అవుతాయండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ చాలామందికి సజెస్ట్ చేస్తుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఆ తర్వాత ఇందులో చింతపండుని యాడ్ చేయాలండి. చింతపండు ఇలా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇలా ఫ్రై చేయకపోతే మెత్తగా ముద్దల కింద ఉంటుందండి. బట్ ఇలా ఫ్రై చేస్తే మాత్రం మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది. చింతపండును కూడా ఇలా రోస్ట్ చేసిన తర్వాత తీసుకోవాలండి ఒక ప్లేట్లోకి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, చింతపండు, అలాగే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్. అలాగే మరి సాల్ట్ కూడా చాలా ముఖ్యం కదా. యూజువల్గా మనం కారం చేసుకున్నప్పుడు ధనియాలు ఎక్కువ యాడ్ చేస్తాము. సో అలా కాకుండా ఇలాగా చింతపండు, మిర్చి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే స్కిప్ చేసేయండి వీడియోని. మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి, 1 by 1 యాడ్ చేసుకుంటూ. చూడండి, ఫస్ట్ మనం ఎండుమిర్చిని గ్రైండ్ చేసాం. ఆ తర్వాత మనం రోస్ట్ చేసుకున్న చింతపండును యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో జీలకర్ర అలాగే వేయించుకున్న ధనియాలను కూడా యాడ్ చేసి మంచిగా మరీ పేస్ట్లా కాకుండా చూడండి ఇలా పొడి పొడిలాడుతూ రావాలండి. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్ వెల్లుల్లి చాలా మంచిది హెల్త్ కూడా. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత కొంచెం ముద్దల లైట్గా వస్తుందండి. బట్ కొద్దిసేపు అయిన తర్వాత ఇది మంచిగా అవుతుంది. చూడండి, మన రెసిపీ అమ్మమ్మల కాలం అంటే ఎండుమిర్చి వెల్లుల్లి కారం రెసిపీ చాలా బాగుంది. డెలివరీ అయిన వాళ్ళు కూడా ఈ రెసిపీని తీసుకోవచ్చండి, ఎందుకంటే ఇందులో ఎక్కువ క్వాంటిటీ వెల్లుల్లి యాడ్ చేసాం కాబట్టి వెల్లుల్లి చాలా హెల్త్ మంచిది. నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. వీడియోని మీ సలహాలను సూచనలు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.